గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీతో ఒక ఇంట్రెస్టింగ్ కేస్ డిస్కస్ చేస్తాను. మనము చిన్న చిన్న సిమ్టమ్స్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. నిన్న ఈవినింగ్ అరౌండ్ 8 o'clock ఇంకా ఓపీడీ క్లోజ్ చేసుకుందాం అనే టైంలో ఒక పేషెంట్ చెస్ట్ పెయిన్ అని వచ్చాడు. తర్వాత చెస్ట్ పెయిన్తో పాటు తేన్పులు కూడా ఎక్కువ వస్తున్నాయి, సార్ నాకు గ్యాస్ ట్రబుల్ ఎక్కువ ఉంది అని వచ్చాడు. సో పేషెంట్కి గ్యాస్ ట్రబుల్ ఉంది అన్నట్టుగానే మనం కూడా రిసీవ్ చేసుకున్నాము. సో పేషెంట్ ఛాంబర్లోకి ఎంటర్ అయ్యాడు, కూర్చోబెట్టి చూశాను. సో ఫేస్ అంతా కూడా బాగా చెమటలు పట్టేస్తున్నాయి. సో పల్స్ పట్టుకొని చూస్తే పల్స్ రేట్ 140 ఉంది. పల్స్ చాలా ఫీబుల్గా ఉంది. ఆయాస పడుతున్నాడు మాట్లాడేటప్పుడు. సో తేన్పులు ఎక్కువ వస్తున్నాయి సార్ అంటున్నాడు. ఏమయ్యా ఈ గ్యాస్ ట్రబుల్ ఇదేనా ఫస్ట్ టైము, ఇంతకు ముందు కూడా గ్యాస్ ట్రబుల్ సిమ్టమ్స్ ఉండేటివా అని అడిగినప్పుడు, సార్ గ్యాస్ ట్రబుల్ సిమ్టమ్స్ నాకు ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్ టైము, ఈరోజే ఇంత గ్యాస్ ట్రబుల్ వచ్చింది, నిన్న నైట్ నేను కొంచెం హెవీగా నాన్ వెజ్ ఫుడ్ తీసుకున్నాను అని చెప్పాడు. ఓకే. సో కానీ నాకు ఆ సిమ్టమ్స్, అతనికి ఉన్నటువంటి ఆయాసము, చెమటలు ఎక్కువగా పట్టడము, పల్స్ ఫీబుల్గా ఉండటము, ఇవన్నీ చూస్తే ఇది హార్ట్ అటాక్ లాగా ఉంది అని అనిపించింది. సో వెంటనే ఈసీజీ ఫస్ట్ తీసేసి చూస్తే అందులో V4, V5, V6లో ఎస్టీ సెగ్మెంట్ ఎలివేషన్స్ కనిపిస్తున్నాయి. సో ఇది హార్ట్ అటాక్ లాగా ఉంది, మీకు ఫర్దర్గా ట్రాపై టెస్ట్ చేయాలి అని చెప్పి ట్రాపై చేస్తే అది పాజిటివ్ వచ్చింది. సో వెంటనే ఇమ్మీడియట్గా అంబులెన్స్లో పేషెంట్ని కార్డియాలజీ యూనిట్కి షిఫ్ట్ చేసాము. అదే రోజు పేషెంట్కి యాంజియోగ్రామ్ అయింది. సో లోపల లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీలో బ్లాక్స్ ఉన్నాయని స్టెంటింగ్ చేశారు. పేషెంట్ ఇంప్రూవ్ అయిపోయాడు, దట్ ఈస్ ఓకే, ఫైన్. బట్ ఏంటంటే సో చాలామంది చెస్ట్ పెయిన్ ఉన్నప్పుడు అది గ్యాస్ ట్రబుల్ అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక డే 2 days అట్లా కూడా డిలే చేస్తుంటారు. ఒకవేళ చెస్ట్ పెయిన్ ఉండి అది గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గనప్పుడు, చెస్ట్ పెయిన్ ఉన్నప్పుడు దాంతోపాటు ఆయాసం కూడా అనిపించడము, చెస్ట్ పెయిన్ మార్నింగ్ కంటే మధ్యాహ్నానికి త్వరగా ఎక్కువ అయిపోతూ ఉండటము, సో చెమటలు ఎక్కువగా పడుతూ ఉండటము, గాబరాగా ఉండడము, గుండె దడ రావడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు, ఇది వరకటికి ఎప్పుడు గ్యాస్ ట్రబుల్ సిమ్టమ్స్ లేనప్పుడు ఇది హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం అయ్యుండొచ్చు, ఇది హార్ట్ అటాక్ అయ్యుండొచ్చు అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం వెంటనే రెస్పాండ్ అయితే అయినా ఒక్కోసారి మనము ప్రాణాపాయ స్థితి నుంచి కూడా మనం బయటపడేదానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కూడాను చెస్ట్ పెయిన్ నెగ్లెక్ట్ చేయొద్దండి. సో ఎర్లీగా రెస్పాండ్ అవ్వండి. సిమ్టమ్స్కి ఓన్గా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేటువంటిది మంచిది కాదు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.